బిగ్ బాస్ సీజన్ 8లో నిఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిఖిల్ ఎవరికైనా ఏదైనా మాటిస్తే ఆ మాట పైన నిలబడే రకం. ఇక దేవర సినిమాలో దేవర చెప్పినట్టుగా దేవర అన్నాడంటే చెప్పినాడని అర్థం. అదే చెప్పినాడంటే దాని అర్థం సినిమా చూసిన వాళ్ళకు అర్థమయ్యే ఉంటుంది. ఇక అదే రేంజ్లో దూసుకుపోయాడు ఇవాళ నిఖిల్. బిగ్ బాస్ పెట్టిన మెగా చీఫ్ కంటెండర్షిప్ టాస్క్లో నిఖిల్పై పృథ్వీ చాలా అగ్రెసివ్ అయ్యాడు. వీరిద్దరి మధ్య కూడా అసలు గొడవలు జరుగుతాయా అన్నట్టుగా హౌస్ మేట్స్ అందరూ కూడా బెత్తరపై బిల్ల వేసుకున్నారు ఆ సన్నివేశాన్ని చూసి. పృథ్వీ అయితే గొడవ పడి ఉండొచ్చు, కానీ నిఖిల్ మాత్రం ఎవరితోనైనా ఒకసారి ఒక రిలేషన్ పెట్టుకుంటే ఆ రిలేషన్కి చాలా గౌరవం ఇచ్చే వ్యక్తి నిఖిల్. ఆ టాస్క్లో గొడవైనా కానీ పృథ్వీకి తోడుగా అండగా నీడగా నిలిచాడు ఈ టాస్క్లో. బిగ్ బాస్ పృథ్వీ టీషర్ట్ వస్తుందని చెప్పడంతో హౌస్ మేట్స్ అందరూ కూడా కాచుకొని కూర్చొని ఉన్నారు. అతని టీషర్ట్ ఎప్పుడు వస్తుందా, ఆ టీషర్ట్ని ఎప్పుడెప్పుడు ముక్కలు ముక్కలుగా చేద్దామా చించుదామా అని చూస్తూ ఉన్నారు. కానీ నిఖిల్ మాత్రం అంతకి కొద్దిసేపు ముందు జరిగిన గొడవని మనసులో ఉంచుకోకుండా అప్పుడెప్పుడో పృథ్వీకి ఇచ్చిన మాట కోసం ఆ మాటని నిలబెట్టుకోవాలంటే ఇదే చివరి అవకాశం కాబట్టి దీని తర్వాత మెగా చీఫ్ అయ్యే ఆప్షన్ లేదంటూ బిగ్ బాస్ తెలియజేశారు. నా మాట నిలబెట్టుకోవాలంటే ఇదే చివరి అవకాశం అని భావించిన నిఖిల్ ఆ టీషర్ట్ని విసిరేగానే గట్టిగా ఒరిస పట్టుకొని పృథ్వీ వైపు విసిరాడు. ఇక పృథ్వీ వైపు హౌస్ మేట్స్ అందరూ కూడా పరుగులు తీసి ఆ టీషర్ట్ని లాక్కునే ప్రయత్నం చేస్తున్నప్పుడు పృథ్వీ కోసం అడ్డుగోడగా నిలిచి వారందరి దగ్గర నుంచి కూడా అతన్ని తప్పించి ఆ టీషర్ట్ని అతని బొమ్మకు ధరించేలాగా చేయించాడు నిఖిల్. అలా తను ఇచ్చిన మాట కోసం గొడవైన తర్వాత కూడా దోస్తీ మే సబ్ చల్తా హై అన్నట్లు నిఖిల్ అయితే పృథ్వీకి సహాయం చేశాడు మెగా చీఫ్ కంటెండర్షిప్ టాస్క్లో. ఇక ఇందులో భాగంగా పృథ్వీ అయితే కంటెండర్షిప్ అయితే పొందాడు. ఇలా నిఖిల్ సహాయంతో పృథ్వీ మరొకసారి మెగా చీఫ్ కంటెండర్షిప్ను అయితే పొందాడు. ఇక మెగా చీఫ్ అవ్వడానికి మిగిలి ఉన్న ఆఖరి అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడానికి, అలానే తను అన్న మాటకు కట్టుబడి ఎలాగైనా గెలిపించాలని నిఖిల్ అయితే చాలా కసిగా కనిపిస్తున్నాడు ఈ వారం. మరి నిఖిల్ పృథ్వీని గెలిపించగలడా? బిగ్ బాస్ హౌస్లో మాటిస్తే తప్పుడనే ఉన్న పేరుని కాపాడుకుంటాడా నిఖిల్? దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసేయండి.